ఆ 1947-48లో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి పనికిమాలిన పని. మతపరంగా దేశాన్ని విభజించినప్పుడు ఇక్కడ ఉండే ముస్లిమ్స్ అందరిని కూడా వెళ్ళిపోమంటే పోయేది. మధ్యలో మన గాంధీ గారు ఏంటంటే ఉండేవాళ్ళు ఉండొచ్చు అంటాడు ఆయన. దాని గురించి మళ్ళీ బెంగాల్లో గొడవలు. కనీసం ఇట్నుంచి అటుకి జనాలు పోయాడు. 10 లక్షల మంది దాకా చచ్చిపోయారు. బెంగాల్లో కూడా ఇంచుమించుగా 4-5 లక్షల మంది చచ్చిపోయారు. ఇంత గొడవలు జరిగేవి కాదు కదా, ఇంత ప్రాబ్లం ఉండేది కాదు కదా. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ మొత్తాన్ని కూడాను రకరకాల మతాలు ఉన్నప్పటికీ కూడాను ఎలాగైతే క్రిస్టియానిటీ కింద మార్చేశారో, ఇరాను, ఇరాకు, ఈజిప్టు, సిరియా ఎట్లయితే ముస్లిం దేశాల కింద మార్చేశారో, అదే విధంగా కనుక ఇండియాలో కనుక జరిగినట్టు కనుక అయితే ముస్లింస్ అందరూ కూడా పాకిస్తాన్లోను బంగ్లాదేశ్లోనూ ఉంటే పోయేదిగా. అక్కడున్న హిందూస్ మొత్తం వచ్చేస్తే ఇంత చోటు ప్రాబ్లం ఉండేది కాదు కదా. అంతే కదా. ఒకసారి ఏమవుతుందంటే మనం మంచితనం అనేటువంటిది ఎదుటివాడికి పిచ్చితనం లాగా కనపడుద్ది. ఆ పిచ్చి పనులు చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి గురూజీ. కానీ ఇప్పటికైనా కానీ నేను మీ దీని ద్వారా ఏం చెప్తున్నానంటే, గతం కథ జరిగింది ఏదో జరిగిపోయింది. తాతల తండ్రుల లాంటి నుంచి కూడా ఎప్పటి నుంచో ముస్లిమ్స్ మన దగ్గరే ఉంటున్నారు. నాకు చదువు చెప్పినటువంటి మొట్టమొదటి గురువు గారు ముస్లిమే. నన్ను భుజాల మీద మోసుకొని వచ్చి ఇంటి దగ్గర పడుకోబెట్టి పోయేవాడు. నేను హిందువును కదా అని చెప్పి ఆయన నాకు చదువు చెప్పకుండా ఏం లేడు. నేను మెదక్ చర్చి చూశాను, వేళాంగిని చర్చి చూశాను, సంగతి సమాచారం. అందరం బాగానే ఉన్నాము. మా ఊర్లో పీర్ల పండుగ జరుగుద్ది. పీర్ల పండుగకు కూడా మేమందరం వెళ్తాము. మా ఊళ్ళో ఉండేటువంటి వాటిల్లో మా ఫ్యామిలీ తరఫున ఒక పీర్ కూడా ఉంటుంది. ఎప్పుడో 175-180 సంవత్సరాల కింద ఒక ముస్లిం వ్యక్తి మా ఫ్యామిలీలో పొలాలు చేస్తూ మాతోటే ఉన్నాడు. ముస్లిమే, పెళ్లి కాలేదు, పిల్లలు లేరు. అతని చివరి కోరిక ఏంటి అంటే, ప్రతి తరంలో కూడాను ఒక్కళ్ళ పేరైనా సరే నా పేరు పెట్టుకుంటే నేను సంతోషిస్తాను అనేటువంటిది అతని కోరిక. ఇప్పటిదాకా కూడా మేము దాన్ని పాటిస్తున్నాం. అతని పేరు హుస్సేన్. నిన్న కాక మొన్ననే 2 సంవత్సరాల కింద నా కజిన్ బ్రదర్ హుస్సేన్, నా వయసు అతనే, చనిపోయాడు. పేరు హుస్సేనే. ఆ ట్రెడిషన్ అనేది ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నాం. అట్లా ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అందరం ఈ దేశంలో కలిసే ఉంటున్నాం. ఎవడో ఒకడో ఇద్దరు ఉంటారు పనికి మాలిన వాళ్ళు. ఆ మధ్య ఎవరో ఒక అతను అన్నాడు, అతని పేరేందో నాకు గుర్తు రావట్లేదు, మన హైదరాబాద్ వాడే. 15 మినిట్ ముజే దేదేవ్, 15 నిమిషాలు నాకు టైం ఇయ్యి, 1 కోటి మంది హిందువులు చంపేస్తా అన్నాడు. దిక్కుమాలిన స్టేట్మెంట్ కదా అది. అయ్యో మరి అతను అన్నాడు, ఎవరన్నాడో నాకైతే తెలియదు, కానీ అతను ఇచ్చిన స్టేట్మెంట్ అనమాట. అంటే ఒకళ్ళో ఇద్దరు ఇట్లాంటి పనికిమాలిన ఉంటారు. బట్ మెజారిటీ ఆఫ్ ద ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇండియాలో ఉండేటువంటి వాళ్ళు మనతోటి బాగానే ఉంటారు. మన పండగలకి వాళ్ళకి బాగానే సెలబ్రేట్ చేసుకోవచ్చు. మా ఊళ్ళో ఏమవుతుందంటే, ఈ రంజాన్ టైంలో వాళ్ళు పేనీలు పట్టుకొస్తారు, సన్నగా ఉంటాయి కదా, పాలలో వేసుకొని తింటాం మనం. వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిపోతారు అనమాట. అంటే ఊరి పెద్దలకి, ఊళ్ళో ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళకున్న కొద్ది సంపాదనలో ఆ పేనీలు తీసుకొచ్చి ఇచ్చిపోతారు మనకి. మేమేం చేస్తామంటే రిటాలియేట్ చేయడానికి కోసం అని చెప్పి వాళ్ళకి బట్టలను కొంత దక్షిణ పెట్టి ఇస్తాం అన్నమాట. ఆ విధంగా మనం పోతున్నాం ఇంతకాలం నుంచి. ఎవడో ఒకడో ఇద్దరు ఉంటారు పనికి మాలిన వాళ్ళు, వాళ్ళు చేసేటువంటి పనులు అనమాట. వాళ్ళు చేసే పనుల మూలంగా పెద్ద ఇష్యూ అయిపోతుంది. సుబ్రహ్మణ్యం గారు, స్వామి గారు అదే చెప్తారు. ఇప్పటికి కూడాను ఇండియాలో ఉండే వాళ్ళని బయటికి గెంటేయండి, సంగతి సమాచారం అని చెప్పి నేను అన్నను. ఒకళ్ళో ఇద్దరు ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోండి, చంపడానికి కూడా హెసిటేట్ చేయొద్దు, ఉరి తీసేయండి, గట్టిగా ఇంప్లిమెంట్ చేయండి అంటాడు. అలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేస్తే చాలు అంటాడు. టెర్రరిజాన్ని ఎలిమినేట్ చేయండి, బాగుపడుతుంది అంటాడు. తప్పేం కాదు కదా, నా అనుభవమే చెప్తున్నాను కదా. నాకు ఈ నేర్పించిందే ముస్లిం గురువు, తప్పే ఉంది అందులో. మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే ముస్లిమ్స్ కి చాలా మందికి పాపం ఉర్దూ మాట్లాడాలని ఉంటుంది, కానీ వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళు ఉర్దూ మాట్లాడితే, హిందీ మాట్లాడితే నీకు భలే నవ్వు వస్తుంది తెలిసిన. నిన్న మనకు ఎదురుగా అంటారు. ఈ పద్ధతిగానే ఉంటారు. సరే, వాళ్ళు ఇంకా బురకాలు వేసుకోవడము, సంఘ సమాచారం అంటే వాళ్ళు మత సాంప్రదాయం పాటిస్తారు, తప్పులేదు. తలాకు మంచిదే, ఈ 370 తీసేయడము మంచిదే. ఇప్పుడు వాక్ బిల్లు వచ్చింది. వాక్ బిల్లు కూడాను జనాలు అందరూ ఏదో అంటారు, కానీ నేను చూసిన దాన్ని బట్టి, నేను చదివిన దాన్ని బట్టి బిల్లు బాగానే ఉంది. కొన్ని మాడిఫికేషన్స్ చేశారు. నేను కూడా 100% పూర్తిగా చదివానంటే చదవలేదు, ఓవరాల్ గా బ్రీఫ్ గా చదివాను నేను. ఆ మాడిఫికేషన్స్ ఏమున్నాయి అనేది, మాడిఫికేషన్స్ వరకు బాగానే ఉన్నాయి, తప్పలేదు. ఇప్పుడు వాళ్ళ భయం ఏంటంటే, ఈ ముస్లిమ్స్కి సంబంధించిన వాక్ బిల్లు ఏ విధంగా అయితే తీసుకొచ్చారో దీని తర్వాత క్రిస్టియన్స్ కూడా తీసుకొస్తారనేటువంటిది వీళ్ళది. తీసుకొచ్చినా కానీ తప్పేం లేదు. మీ క్రిస్టియన్స్కి సంబంధించినటువంటిది చర్చిలు కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంటాయో తెలుసా మీకు?
పోపు గారి దగ్గర ఉంటాయి. ఓకే. వేటికన్ సిటీలో ఉన్నటువంటి పోపు గారి దగ్గర ఉంటాయి ఆ డాక్యుమెంట్స్. రేపు ప్రభుత్వం ఏదైనా కానీ తీసుకోవాలన్నా కానీ ఇమీడియట్ గా చెప్పే సమాధానం ఏంటంటే డాక్యుమెంట్స్ అన్న దాని సంగతి మా దగ్గర లేవండి, పోపు గారి దగ్గర ఉన్నాయండి అంటారు. అదొక పద్ధతి కింద, సాంప్రదాయం కింద పాటిస్తున్నారు. అది మతం అనేటువంటిది నువ్వు ఏ మతమైనా పుచ్చుకోవచ్చు అబ్బా, తప్పలేదు. ఇండియాలో బాగానే ఉంది. అసలు ప్రపంచంలో క్రిస్టియన్స్కి కానీ ముస్లిమ్స్కి కానీ ఇంత స్వేచ్ఛాయుతమైన వాతావరణము సౌదీ అరేబియాలో కూడా ఉండదు. అంత స్వేచ్ఛ ఉంటుంది. నోటికి వచ్చిన అడ్డమైన వాగుడు కనుక వాగితే చట్టాలు ఉన్నాయి. దాని ప్రకారం కూడా నువ్వు ఉరి తీయలేవు. 14 సంవత్సరాల కంటే ఎక్కువ లేదు. అదేమో క్రిమినల్ కోడ్. క్రిమినల్ కోడ్లలో నీకు బెనిఫిట్ ఉంది కాబట్టి క్రిమినల్ కోడ్ని పాటిస్తానంటారు వీళ్ళు. సివిల్ కోడ్లో బెనిఫిట్ లేదు కాబట్టి మేము పాటించమంటారు. అది ఎట్ట కుదురుతుంది? ఇది ప్రజలకు విజ్ఞతకు వదిలేద్దాం మనం. వాక్కు బిల్లుని సపోర్ట్ చేయడంలో నేను కూడాను కొంతవరకు సపోర్ట్ చేస్తాను. నేను ఆ కమిషనర్స్ అపాయింట్మెంట్ ఉండాలి, ఒకళ్ళు ఇద్దరు ఉమెన్ కూడా ఉండాలి, వేరే మతస్థులు కూడా ఉండాలి అని చెప్పడం కూడా తప్పలేదు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హిందూస్ ఉన్నారు కాబట్టి వేరే మతాల వాళ్ళని పరిరక్షించడం అనేటువంటిది మెజారిటీ పీపుల్ హిందూ మతస్థుల యొక్క బాధ్యత. అలాంటప్పుడు ఈ మతానికి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటే తప్పులేదు. ఇప్పుడు మళ్ళీ నువ్వు రివర్స్ లో వచ్చావు అనుకో, మరి తిరుపతి దేవస్థానంలో కూడా ఉండొచ్చుగా, అక్కడ కాంట్రవర్సీ వస్తుంది. తిరుపతి దేవస్థానం దగ్గరకు వచ్చేసరికి వేరే వాళ్ళు ఉండడానికి వీలేదంటావు, వక్ఫ్ బోర్డు దగ్గరకు వచ్చేసరికి వేరే వాళ్ళు ఉన్న తప్పు లేదంటావు. మరి తప్పు కదా అది. ఒటన్నా ఇటన్నా ఒక రకంగా ఉండాలి. రెండు పడవల మీద కాళ్ళు పెడతారంటే ఎట్లా? మన వాళ్ళు చట్టాలు రాసేటప్పుడు ఇట్లాంటి బూతులు రాస్తారు ఒకసారి. నేను అందుకనే అంటుంది ఇండియన్ లాస్ ఆర్ థిక్ వాల్స్ విత్ బిగ్ మాన్యువల్స్ అనేది ఇందుకే. ఏదైనా ఒక పద్ధతి మీద నిలబడాలి, తప్పు కదా అది. ఉమెన్ ఉండాలన్నావు, బాగానే ఉంది. ఇంతకుముందు ఇస్లాంలో ఉమెన్ అనే దానికి ఇంపార్టెన్స్ లేదు. ఉమెన్ ఉండాలన్నావు, కమిషనర్ ఉండాలన్నావు, కోర్టుకు వెళ్ళొచ్చు అన్నావు, బాగానే ఉన్నాయి. ఇవన్నీ అందరికీ సేమ్ లా అప్లికబుల్. వేరే మతస్థులు కూడాను ఆ కమిటీలో ఉండడం అనేటువంటి దానికి నేను కూడా సమర్థించను. నువ్వు అది కనుక చేస్తే ఇది కూడా చేయాల్సింది. నువ్వు దేనికైనా ఒకదానికి కొట్టుబడాలి. సరే, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దాని మీద అమెండ్మెంట్స్ వస్తాయి అనుకో, మళ్ళీ చూద్దాం. ప్రస్తుతానికి అయితే మంచిదే అది. ఇదే ఆర్టికల్ 370, 35A, మరి 560 సంస్థానాలు కలిసిపోవడము, గోపాలకృష్ణ గారు రాయడము, ఆర్టికల్ 370 ఇంట్రడ్యూస్ చేయడము, అప్పుడేమో సర్దార్ వల్లభాయ్ పటేల్ లండన్ పంపించడం, ఆయన ఉంటే ఒప్పుకోడని. ఇది దాని వారం. రైట్ గురూజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అనేక విషయాలకు సంబంధించి అనేక విషయాలు మీరు చాలా క్షుణ్ణంగా సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇదండి నాగార్జున రెడ్డి గారు తీనటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.